ఓకే, సో ఇవాళ మనం ట్రిబ్యూటీ ఎపిసోడ్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ 3 ఎపిసోడ్ 1 కంప్లీట్ అయిన కంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సూహో లిన్ ని చూసి లిన్ అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇప్పుడు లిన్ అంటుంది, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? దీనిపై సూహో లిన్ కి తన ఇయర్ బడ్స్ ని తిరిగి ఇచ్చేస్తాడు. ఇప్పుడు సూహో లిన్ తోటి అంటాడు, నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా సియోజుని కలిసావా? దీనిపై లిన్ అంటుంది, లేదు, కానీ ఇంతకుముందు నేను నిన్ను ఫోన్ లో తిట్టినందుకు సారీ. నేను కోపంలో ఏం మాట్లాడానో నాకే సరిగ్గా అర్థం అవ్వలేదు. దీనిపై సూహో ఆ విషయాన్ని వదిలేమని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మనం జున్ని చూస్తాం. జున్ను ఆలోచిస్తూ ఉంటాడు, ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూసానని. ఇప్పుడు జున్ను వాళ్ళ క్లాస్మేట్ జున్ తోటి అడుగుతాడు, నువ్వు మళ్ళీ ఈ రోజు సూహో తోటి గొడవ పడ్డావా? దీనిపై జున్ అంటాడు, నీ పన్ను చూసుకో. ఇంకా వాళ్ళ క్లాస్మేట్ అంటాడు, మీతో అక్కడ లిన్ ఏం చేస్తుంది? ఈమె సీవోన్ గాడెస్ కాంపిటీషన్ కి క్యాండిడేట్. ఈమె ఇంకా స్కూల్లో చాలా పాపులర్. ఈ ఫోటోని చూసి జున్ మనసులో అనుకుంటాడు, అందుకే నాకు ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఇప్పుడు మనం క్లాస్ రూమ్ లో లిన్ ని చూస్తాం. లిన్ ఆలోచిస్తూ ఉంటుంది, మంచిదైంది ఈ రోజు జున్ ఇంకా నన్ను గుర్తుపట్టలే, కానీ సూహోకి నా గురించి తెలుసు. అతన్ని కంట్రోల్ చేయడానికి నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరికి తెలిసిందంటే ఇప్పుడు వీళ్ళ సార్ వీళ్ళకి ఒక అసైన్మెంట్ ఇస్తాడు. దాంట్లో వీళ్ళ సార్ చెప్తూ ఉంటాడు, ఈ బాక్స్ లో ర్యాండమ్ గా కొందరు పేర్లు ఉన్నాయి. దాంట్లో మీకు ఎవరైతే పార్ట్నర్ గా వస్తారో వాళ్ళతో కలిసి మీరు ఈ అసైన్మెంట్ ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళ సార్ ఫస్ట్ లిన్ ఇక్కడికి రమ్మంటాడు. ఇప్పుడు లిన్ ఆ బాక్స్ లో చేపెట్టి ఒక లెటర్ ని తీస్తుంది. దాంట్లో యాక్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి సియోజున్ ఉంటాడు. దీన్ని చూడగానే లిన్ ఈ రోజు మొత్తం చాలా బాధపడుతూ ఉంటుంది. దీన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, అలాగైతే నువ్వు ఈ అసైన్మెంట్ ని ఎలా కంప్లీట్ చేస్తావు? ఇంకా మేము విన్నాం అతను క్లాసెస్ అన్నిటిని స్కిప్ చేస్తాడంట. ఇప్పుడు వీళ్ళు వెళ్తుండగా వీళ్ళకి జున్ కనిపిస్తాడు. దీన్ని చూసి లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ లిన్ ని అతని దగ్గరికి తోసేస్తారు. ఇప్పుడు జున్ అడుగుతాడు, నీకేం కావాలి? ఇప్పుడు లిన్ అంటుంది, మాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అసైన్మెంట్ వచ్చింది, అది నీతో కలిసి కంప్లీట్ చేయాలి. దీనిపై అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, నువ్వు దానికి బదులుగా అతనికి గర్ల్ ఫ్రెండ్ అవ్వు. ఇప్పుడే అక్కడికి సూహో వస్తాడు. ఇప్పుడు జున్ అంటాడు, ఇదే మాట నీ బాయ్ ఫ్రెండ్ అంటే నేను తప్పగా చేస్తా. ఇప్పుడు వీళ్ళిద్దరి కంచి వెళ్ళిపోతారు. లిన్ అంటుంది, నేను అతన్ని డేట్ చేయడం లేదు. ఇంకా లిన్ కి చాలా కోపం వస్తుంది. ఇంకోవైపు మనం ఎపిసోడ్ 2 లో చూసిన అమ్మాయిని అయితే చూస్తాం. ఇక్కడ మీకు తెలుస్తుంది సూహో లిన్ ని డేట్ చేస్తున్నాడని. ఇప్పుడే క్లాస్ రూమ్ లోకి సూహో వస్తాడు. సూహోని చూసి ఆ అమ్మాయి అంటుంది, నువ్వు నాతో కలిసి ఈ రోజు స్కూల్ అయిపోయినాక యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తావా? దీనిపై సూహో అంటాడు, నువ్వు వేరే ఎవరినైనా వెతుక్కో. ఇది విని ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఇంకోవైపు మనం లిన్ ని చూస్తాం. ఇప్పుడు మనం లిన్ ని చూస్తాం. లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, క్లాస్ టీచర్ అడిగి నువ్వు నీ మోడల్ ని చేంజ్ చేసుకో. ఇప్పుడే ఇక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఈ అమ్మాయిని చూడగానే వీళ్ళు ముగ్గురు చాలా భయపడిపోతారు. లిన్ కి మనం చూడగానే తన పాస్ట్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు సూ అంటుంది, నేను మిడిల్ క్లాస్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి నా ఫ్రెండ్. ఇంకా ఈ అమ్మాయి చాలా బాగా పాడుతుంది. ఇప్పుడు లిన్ అంటుంది, నువ్వు ఇలా మేకప్ ఎందుకు వేసుకున్నావు? దీనిపై అమ్మాయి చెప్తుంది, ఎంతైతే ఆడియన్స్ నా వాయిస్ ని ఇష్టపడతారో అంతే విధంగా నా ముఖాన్ని చూసి ఇష్టపడరు. ఇంకా నేను ఈసారి కాంపిటీషన్ లో లీడ్ సింగర్ ని, అందుకే నాకు చాలా భయంగా ఉంది. దీన్ని చూసి లిన్ ఆలోచిస్తుంది, ఈమెను చూస్తే నాకు నేనే గుర్తుకొస్తున్నా. ఇంకా లిన్ అంటుంది, నేను నేర్పిస్తా నీకు మేకప్ ఎలా చేసుకోవాలనేది. దీని తర్వాత వీళ్ళు వెళ్తూ ఉంటారు. పక్కపండి జున్ బాస్కెట్ బాల్ మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. సడన్ గా బాల్ వెళ్లి లిన్ కి తగులుతుంది. దీనివల్ల లిన్ దగ్గర ఉన్న కలర్స్ లిన్ ముఖం మీద పడతాయి. లిన్ కి చాలా భయం అయితే ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ దీన్ని క్లీన్ చేసుకుంటే తన మేకప్ వెళ్ళిపోతుంది. దీన్ని చూసి లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ జున్ ని తిడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సూహో వచ్చి తన జాకెట్ ని లిన్ కి ఇస్తాడు. ఇప్పుడు లిన్ దాన్ని తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సూహో లిన్ కి సారీ చెప్పని అంటాడు. దీనికి జున్ ఇదంతా ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత లిన్ ఆలోచిస్తూ ఉంటుంది, అతను నాకు ఎందుకు హెల్ప్ చేశాడని. ఇప్పుడు లిన్ డిసైడ్ అవుతుంది, నేను అతని జాకెట్ ని తిరిగి ఇచ్చేయాలని. అందుకే లిన్ సూహోకి మెసేజ్ చేస్తుంది, ఎక్కడున్నావని. దీనిపై సూహో నేను రివర్ దగ్గర ఉన్నానని చెప్తాడు. ఇంకా సూహో అంటాడు, అయినా కానీ నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? దీనిపై లిన్ అంటుంది, నేను ఈ జాకెట్ ని తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా. సూహో అంటాడు, అయితే నువ్వు 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. ఇప్పుడు లిన్ పరిగెత్తుకుంటూ రివర్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు సూహో అంటాడు, నువ్వు 2 నిమిషాలు లేట్ గా వచ్చావు. దీనిపై లిన్ కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు లిన్ తన జాకెట్ ని తనకిచ్చి అంటుంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? దీనికి సూహో అంటాడు, ఇది నాకు ఇష్టమైన ప్లేస్. ఇది విని లిన్ అంటుంది, అయితే నువ్వు ఆ రోజు చూసిన అబ్బాయివే కదా? ఇప్పుడు సూహో అంటాడు, అయితే నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రశాంతంగా కూర్చుంటారు. ఇప్పుడు సూహో అడుగుతాడు, అయితే నువ్వు ఆ రోజు రివర్ లో ఎందుకు దూకుదాం అనుకున్నావు? దీనిపై లిన్ అంటుంది, నాకు ఆ రోజు దూకాలని లేదు, కాకపోతే నా టైం బాగాలేదు. నేను అగ్లీగా ఉన్నందుకు మా క్లాస్ లో నన్ను అందరూ ఏడిపించేవారు. లిన్ తన పాస్ట్ గురించి మొత్తం చెప్తూ ఉంటుంది సూహోకి. ఇప్పుడు సూహో అంటాడు, నువ్వు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా నాకు ఒకటే విధంగా కనిపిస్తావు. లిమ్ అంటుంది, నీ కళ్ళకైతే ఏమో ప్రాబ్లం ఉన్నట్టుంది. దీనిపై సూహో అంటాడు, నేను ఈ ప్రాబ్లం ని అర్థం చేసుకోగలను. ఇంకా వీళ్ళిద్దరు వెళ్తుండగా సూహో తన జాకెట్ ని లిన్ కి పర్మనెంట్ గా ఇచ్చేస్తాడు. దాని తెల్లారి లిన్ గువాన్ దగ్గరికి తన మేకప్ కిట్ ని తీసుకొస్తుంది. ఆమె పేరు గువాంగ్. సో కష్టపడి ఎలాగోలా వీళ్ళ పేర్లను పలుకుతున్నా గువాంగ్ ని లిన్ చాలా అందంగా రెడీ చేస్తుంది. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అందరూ గువాంగ్ వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు గువాంగ్ సింగింగ్ తో పాటు ఫేస్ ని కూడా అందరూ ఇష్టపడడం మొదలు పెట్టేశారు. దీన్ని చూసి లిన్ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ తర్వాత లిన్ గువాంగ్ ని కలుస్తుంది. ఇప్పుడు లిన్ అంటుంది, నువ్వు చాలా బాగా పర్ఫార్మ్ చేశావు. దీనిపై గువాంగ్ అంటుంది, ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. ఇప్పుడు అక్కడికి జున్ వస్తాడు. జున్ ఎవరో కాదు, గువాంగ్ వాళ్ళ అన్నయ్య. ఇప్పుడు గువాంగ్ వాళ్ళ అన్నయ్యని లిన్ కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. కానీ లిన్ నాకు పనుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత లిన్ తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే జున్ ఫాలో చేస్తుంటాడు.
ఉంటాడు. దీన్ని చూసి లిన్ కూడా అతన్ని ఫాలో చేస్తుంది. ఇప్పుడే గువాంగ్ మెసేజ్ చేస్తుంది. దీంట్లో గువాంగ్ లిన్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. దీని తర్వాత లిన్ గువాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు గువాంగ్ అంటుంది ఇంటి దగ్గర ఎవరూ లేరు. స్నానం చేసుకుని అప్పుడే అక్కడికి జున్ వస్తాడు. దీన్ని చూసి లిన్ చాలా సిగ్గుపడుతుంది. లిన్ ని చూసి జున్ ఏమో షాక్ లో ఉంటాడు. దీన్ని చూసి గువాంగ్ కి చాలా కోపం వస్తుంది. గువాంగ్ జున్ ని తిడుతుంది, నువ్వు ఇంటికాడ ఎప్పటి నుంచి ఉన్నావని. ఇంకా గువాంగ్ అంటుంది వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. ఇప్పుడు డిన్నర్ చేసేటప్పుడు గువాంగ్ అడుగుతుంది మీరిద్దరికి ఒకరికొకరు ముందే తెలుసా? దీనిపై జున్ అంటాడు మేమిద్దరం ఒకటే స్కూల్లో ఇంకా ఒకటే గ్రేడ్ లో చదువుతున్నాం కాబట్టి మాకిద్దరికి ఒకరికొకరు ముందే తెలుసు. డిన్నర్ చేసిన తర్వాత గువాంగ్ జున్ తో లిన్ ఇంటికాడ దింపిరమ్మంటుంది. ఇది విని జున్ ఇదంతా ఇగ్నోర్ చేస్తాడు. దీన్ని చూసి గువాంగ్ వాళ్ళ అమ్మకి చెప్తానని చెప్తుంది. దీనికి జున్ ఏం చేయలేక ఒప్పుకుంటాడు. ఇప్పుడు వెళ్తుండగా జున్ లిన్ కి థ్యాంక్ యూ చెప్తాడు. వాళ్ళ చెల్లెకి అందంగా మేకప్ వేసి రెడీ చేసినందుకు. ఇంకా నువ్వేదో అసైన్మెంట్ గురించి అన్నావు కదా, దాంట్లో నేను నీ మోడల్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది విని లిన్ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది. దాని తెల్లారి లిన్ సూజిని కలుస్తుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ లో చూసిన బ్యూటీ క్వీన్ ఈమెనే. ఇప్పుడు సూజిన్ అంటుంది నేను ఎలక్షన్ గురించి చాలా నర్వస్ గా ఉన్నాను. దీనిపై లిన్ అంటుంది నువ్వు స్ట్రాంగ్ క్యాండిడేట్ వి కదా. ఇప్పుడు సూజిన్ అంటుంది నువ్వు ఇంకా సూహో చాలా క్లోజ్ అవుతున్నారు, మీరిద్దరు డేట్ చేస్తున్నారా? దీనిపై లిన్ అంటుంది అలాంటిది ఏమీ లేదు. సూజిన్ అంటుంది నీకు తెలుసా నాకు అతనితోటి హిస్టరీయే ఉంది. సో ఇది ఏ హిస్టరీ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. ఇప్పుడు లిన్ మనసులో అనుకుంటుంది సూహో ఇంకా సూజిన్ వీళ్ళిద్దరు ఒక మంచి జోడీ అవ్వచ్చు. దాని తెల్లారి లిన్ ఆలోచిస్తూ ఉంటుంది నేను ఈ గాడెస్ కాంపిటీషన్ నుంచి డ్రాప్ అవుదామని. ఇప్పుడే వీళ్ళందరి ఫోన్లకి ఒక నోటిఫికేషన్ వస్తుంది గాడెస్ కాంపిటీషన్ గురించి. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను దీని నెక్స్ట్ ఎపిసోడ్ ని ఎంతైతే అంత తొందరగా అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను ఇప్పుడు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నాకే సరిగా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేసరికి టైం 2 అవుతుంది. మార్నింగ్ 2 కాదు, నైట్ 2. సర్లే ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.